ఏంటి అర్జెంట్గా రామన్నాం? ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే. మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి April 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఆ టికెట్ ఏమైంది? అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్. చరణ్ గారు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒక నిమిషం ఇంకా ఫోన్ చేస్తాం ఆయనకి. కాదు మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ అవ్వలేదు సార్. యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారా సార్? మీతో చిన్న పడింది సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? వాళ్ళ ఇంట్లో వంట ఉందా? వాళ్ళ ఆయన పత ఏంటి వెయిట్ చేస్తా. రా కూర్చో. వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాడు. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా? నువ్వు చెప్పావా? ఏంటి మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నాం. ఈ పెయింటింగ్ చూసా? నువ్వే సార్ పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో. సుబ్బారావు గారు ఉన్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్నా సార్ పిలుస్తున్నారు. ఓకే అదే వద్దన్నది. రాయల్గా స్లోగా వెళ్ళాలి. చూడలాగా ఫాలో మీ. రా ఆగిపోయేదా? ఆ స్టోన్ ఉందా? ఉంది. చిరంజీవి గారు ఫారెన్ నుంచి తెచ్చారంట. ఓ నైస్. నీకెలా తెలుసు? ఇంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకవుగా. ఏం చూస్తున్నా వస్తారులే. పెద్ద షూటింగ్ త్వరగా వచ్చామని చెప్పా. త్వరగా వచ్చుంటారు. నువ్వు చెప్పావా? యా. ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు. టక్కన లేచిపోవడాలు అలాంటి చేయకు. నార్మల్గా బిహేవ్ చేయి, ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను. డోంట్ వరీ, ఓకేనా? Pradeep, how are you? గుడ్ బాగున్నా. ఎవరి అబ్బాయి? ఈ తాలూకా? సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్. ఈ మధ్య షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను. ఒకసారి ఇంకేంటి ప్రదీప్? అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. సార్ మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొడ్డు వేషంలో వచ్చి ఫోటో దిగాను కదా సార్. నేను రంగస్థలంలో నన్ను కొట్టాను కదా సార్. 3 days నొప్పి వచ్చింది నాకు. ఎందుకు తెలియదు? కూర్చోమా. కూర్చో కిషోర్, కూర్చో. సార్ ఏంటి కిషోర్ అంటున్నారు? సార్ పేర్లు గుర్తుండవు, ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే. ఏం ప్రదీప్? అలా మాది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం. April 11 రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఫన్. ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది. టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా. అదే నేను అమ్ముతాను సార్. మా ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు. సో ఫ్యామిలీ. నీకు ఇంత తెలియదు, ఊరుకో, నేను అమ్ముతాను చూడు. సో దిస్ మూవీ ఇస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సార్ వీఆర్ సేలింగ్ ఫర్ 1+1 ఆఫర్ సార్. మీరు ఒక టికెట్ కొనుక్కోండి, తెలిస్తే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు. పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోండి సార్. కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు. నువ్వేనా సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సార్ నాకు అర్థమైంది సార్, మాస్ పల్స్ మీద. ఒక్క నిమిషం ఆగండి సార్. 150 కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు. బాబు కొనండి, చూడటం కాదు. 50 ఎవరయ్యా అబ్బాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని? సారీ సార్, ఇలా కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటావు. కిషోర్ నువ్వు కూర్చో. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా. హియర్ ఇస్ ద టికెట్. బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి ఇది? అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి, డబ్బుల కోసం సూట్ కేసు కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా. అది ప్రజలు ఇస్తారు, నేను ఒక టికెట్ కొంటున్నా. ఆల్ ద బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హే సత్య, ఎలా ఉన్నావు? చాలా రోజులైందయ్యా. నాకు అర్థమైంది సార్, నా రోజు పద్ధతి కోరుకుంటున్నారు కదా. పెద్ద షూటింగ్ రా టైంకి. ఓకే సార్, థ్యాంక్ యూ. All the best, Pradeep. Thank you. Hope to see a blockbuster with this Akramai Ikrabbai. థ్యాంక్ యూ సార్.
Yeah.